భీమడోలు పంచాయతీ పరిధి అజ్జావారిగూడెం శ్మశాన వాటిక వద్ద దహన సంస్కారాల కోసం వచ్చే బంధువులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని స్నాన సౌకర్యాలను మెరుగుపరిచేందుకు ప్రత్యేకంగా నిర్మించిన వాటర్ ట్యాంక్ను ఏపీ ఆప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు ప్రారంభించారు. గ్రామస్తులు రాజమండ్రి డివిజన్ డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ బాలప్రకాశ్రావు స్వంత నిధులతో 3 లక్షల వ్యయంతో వాటర్ ట్యాంక్ను ఏర్పాటు చేయగా దానిని ఆప్కాప్ చైర్మన్ గన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గన్ని మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి అవసరాలను గుర్తించి ముందుకు వచ్చే దాతల సహకారం అభినందనీయమని తెలిపారు. సమాజంలో సేవాభావంతో పనిచేసే వ్యక్తులు మరింత మంది ముందుకు రావాలని పిలుపునిచ్చారు. డాక్టర్ బాలప్రకాశ్రావు చేసిన ఈ సేవ గ్రామ ప్రజలకు ఎంతగానో ఉపయుక్తమవుతుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు కరణం పెద్దిరాజు, శేషగిరి, డాక్టర్ అభిరామ్, కాళీ కిరణ్, కరుటూరి ప్రసాద్, యుగంధర్, పట్నాల వెంకటేష్ బాబు, మహేశ్వరి, వెంకన్న, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. మూడోలో ఉన్నటువంటి సోదరులు డాక్టర్ బాలు గారు ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా సుపరిచితులు. ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా సరే తనకు చేతనైనటువంటి సహాయం చేయటమే కాకుండా వైద్యంలో కూడా ఎంతోమందికి అనేక విధాలుగా మరి సహాయపడినటువంటి సోదరులు డాక్టర్ బాలు గారి యొక్క సహకారంతో ఈరోజు అర్జావారిగూడెం గ్రామంలో వారి శ్మశాన వాటిక యొద్ద ఉన్నటువంటి ఈ యొక్క నిర్మాణం సుమారు 3-3.5 లక్షల మరి ఖర్చుతో నిర్మాణం చేసి ఇక్కడ ఎవరైతే మరి అమరులైనటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళ అంత్యక్రియలు పూర్తయిన తర్వాత స్నానం చేయడానికనో లేకపోతే మనంతా కూడా శుభ్రం చేసుకోవడానికనో ఇంతకుముందు బాగా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో ఈ అర్జావారిగూడెం గ్రామ ప్రజల కోరిక మేరకు ఒక మంచి కార్యక్రమం చేసినటువంటి డాక్టర్ బాలు గారిని హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నాను. ఇది ఒక్కటే కాదు, ఈ గ్రామంలో కానీ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ ఎక్కడ ఏ చిన్న సహాయం అవసరమైనా, ఎవరికి ఏ గ్రామంలో చిన్న పని వచ్చినా, లేకపోతే మాలాంటి వాళ్ళు ఆయన హాస్పిటల్లో పలానా పేషెంట్ జాయిన్ అయ్యారండి, ఆయనకు ఆర్థికంగా ఇబ్బంది ఉంటే ఆయన ఇమ్మన్నంత ఇవ్వండి సార్ అని చెప్పి అలా చెప్పడంలో కానీ అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు చేసినటువంటి డాక్టర్ బాలు గారి యొక్క సేవల్ని హృదయపూర్వకంగా అభినందిస్తూ మాతో ఒక మంచి కార్యక్రమానికి వేళ శ్రీకారం చుట్టినటువంటి బాలు గారికి కానీ అర్జావారిగూడెం గ్రామ పెద్దలకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను.